మాకు తిరుపతిలో సముద్రాల లక్ష్మణయ్య గారు అనేసి అని ఉన్నారు. ఓకే. ఆయన గురువు గారు ఎవరు అంటే మలయాళ స్వామి గారు. మలయాళ స్వామి గారి శిష్యరకంలో పొందినటువంటి సముద్రాల లక్ష్మణయ్య గారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే టీటీడీ వారి దీంట్లలో ఆయన ఒక అద్భుతమైన టీటీడీ కార్యనిర్వాహకుల్లో ఒక కార్యవర్గంలో ఉన్నాడు. ఆయన ద్వారా ఎన్నో మంది పండితాలకు సంబంధించిన కొన్ని బుక్స్ జ్ఞానము తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న దానివల్ల ఆయన ద్వారా తిరుపతిలో 16 సంస్థలు ఒక చోటికి రావడం జరిగింది. రామచంద్ర మిషను, రామకృష్ణ మిషను, హరే రామ హరే కృష్ణ, అలాగే అచ్చలము, ఇటువంటిదంతా ఒక తాకిడి మీదకి తెచ్చాడు. అంటే అప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఒక మలయాళ స్వామి గారి శిష్యరికం ద్వారా ఒక సముద్రాల లక్ష్మయ్య గారు వచ్చి ఆ సముద్రాల లక్ష్మయ్య గారి ద్వారా 16 సంస్థలు ఒక చోటకి చేరి వాళ్ళందరూ ఆధ్యాత్మిక తెలుసుకున్నారా లేదా? అదే మాదిరిగా ఆ గురువుల యొక్క సాంగత్యము, ఆ గురువుల యొక్క అనుభూతిని మనం పొందినామంటే ఎక్కడో మన తెలియనటువంటి స్థితి కూడా తెలుసుకొని అద్భుతంగా జీవించగలుగుతాము. అటువంటి గురువుల యొక్క సందేశాన్ని కూడా మనం తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ జ్ఞానాన్ని పంచుకోవాల్సిందే. ఈరోజు నేను హిమాలయాలలో ఉన్నారు ఒక మాస్టర్ ఉన్నారనేసని, పైలట్ బాబా గారు అనేసని, అలాగే కొద్దిమంది మాస్టర్లు విన్నాను. అంటే నేను ప్రత్యక్షంగా వాళ్ళ బుక్స్ చదివానా కానీ ధ్యాన మహాయజ్ఞంలో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు పొందినట్టు అనుభూతి పొందేటప్పటికి ఓహో ఆ ప్రదేశానికి వెళ్ళాలా, ఆయన అంత బాగా జీవించినాడే, మనం కూడా జీవిస్తాము అనే అనుభూతిని నేను ఎలా అయితే తెచ్చుకున్నానో ప్రతి ఒక్కరూ అది తెచ్చుకుంటారనేసని నేను భావిస్తున్నాను.